Yeah, done. సో నోట్ అండ్ ఫుల్ నోట్ జేస్ అంటే ఏంది? ఇట్స్ క్రియేట్ అ రన్నింగ్ ఎన్విరాన్మెంట్. క్రియేట్స్ it creates a platform to make Angular to run. So it creates a platform to make Angular to run. Okay. What is NPM? ఏమంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మన కాలేజ్లో మనకి ఒక లైబ్రరీ ఉంటుంది. ఎక్కడైనా ఒక లైబ్రరీ ఉంటుంది. ఆ లైబ్రరీలో మొత్తం మనకి ఏముంటాయి యాక్చువల్గా? లైబ్రరీలో మొత్తం బేసిక్గా ఏముంటాయి? హలో, ఒక లైబ్రరీలో ఉంటాయి Books. Books ఉంటాయి, నావెల్స్ ఉంటాయి, ఆల్సో మేబీ బుక్స్ యూస్. కదా. సో ఇప్పుడు వెళ్ళడానికి వస్తామా లేకపోతే మనకు కావాల్సింది తీసుకొని వస్తామా? కావాల్సింది ఏదైతే అవసరమో అదే తీసుకుంటాం. కావాల్సింది కదా. కదా. Yes. అలానే ఇక్కడ కూడా ఎన్పిఎం అనేది ఒక లైబ్రరీ. నోడ్ ప్యాకేజ్ మేనేజర్ అంటే నోడ్ ప్యాకేజ్ మేనేజర్ పేరులోనే ఉంది. ప్యాకేజ్ మేనేజర్ అని అంటే ఇట్ మేనేజెస్ ద ప్యాకేజెస్. ఇప్పుడు నాకు ఈ ఎన్పిఎం నుంచి నాకు ఏం బుక్ కావాలి? ఇప్పుడు యాంగులర్ ఇన్స్టాల్ చేయాలంటే నాకు ఎన్పిఎం నుంచి నాకు ఏ బుక్ కావాలి? యాంగులర్ బుక్ కావాలి అంటే ఇప్పుడు నువ్వు ఏం చేస్తావు? జస్ట్ ఏం చేస్తావు? ఇక్కడ కమాండ్ని చూడు, ఎన్పిఎం ఇన్స్టాల్ యాంగులర్ సిఎల్ఐ అంటే ఈ లైబ్రరీ నుంచి నాకు ఓన్లీ యాంగులర్ అనే ప్యాకేజ్ని ఇన్స్టాల్ చెయ్యి అని చెప్పి మనం అడుగుతున్నాం ఎన్పిఎంని. ఐ మీన్ వీఆర్ జస్ట్ ఇన్స్టాలింగ్ ఓన్లీ యాంగులర్ సిఎల్ఐ ప్యాకేజ్. నో ఎన్పిఎంలో నెంబర్ అన్ని విషయం అదే తెచ్చుకొని ఇన్స్టాల్ చేసుకుంటాం. మళ్ళీ అంతేని వాయిస్ నోట్ అనేది మళ్ళీ ప్యాకేజ్ బ్రేక్ అవుతుంది. మేనేజర్ హలో, అంటారు. వాంట్ హలో, వాయిస్ బ్రేక్, వాయిస్ బ్రేక్ అవుతుంది. ఇప్పుడు ఓకేనా? నవ్ ఇట్స్ ఓకే. మధ్య మధ్యలో డిస్కనెక్ట్ అవుతుంది అని ఆ, అదొకటి. Yeah, ఇప్పుడు ఓకే. నోట్ ప్యాకేజ్ మేనేజర్ అంటే ఈ ఇట్ మేనేజెస్ ద ప్యాకేజెస్. ఓకే, బేసికల్లీ ఇఫ్ యూ వాంట్ టు ఇన్స్టాల్ ఎనీ ప్యాకేజ్, we need to use npm install -g angular cli. For example, if you want to install, for example, I want to install any other package. అప్పుడు ఏమి యూస్ చేయాలి? npm install bootstrap, npm install mango మెటీరియల్, npm install high charts, npm install. నీకు ఏ ప్యాకేజ్ కావాలో ఆ ప్యాకేజ్ని నువ్వు ఇలా ఇన్స్టాల్ చేసుకోవచ్చు. npm నుంచి నాకు ఇది ఇన్స్టాల్ చెయ్యి అని చెప్పి ఆ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. డైరెక్ట్గా ఎన్పిఎంలో వెళ్తుంది. ఎన్పిఎంలోకి వెళ్ళి మనం ఏం ప్యాకేజ్ రిక్వెస్ట్ చేసామో ఆ ప్యాకేజ్ని మనకి ఇన్స్టాల్ చేసి ఇచ్చేస్తుంది ఈ కమాండ్. ఇప్పుడు మనకి ఏ ఏ ఇప్పుడు మనకి ఏ ప్యాకేజ్ కావాలి? వి నీడ్ టు ఇన్స్టాల్ యాంగులర్ ప్యాకేజ్ కదా. అందుకని చెప్పి ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాలి. ఆఫ్టర్ దిస్ టూ ఆర్ ఇన్స్టాల్డ్, వాట్ ఈస్ విఎస్ కోడ్? విఎస్ కోడ్ అంటే ఏంది? ఎడిటర్. ఇప్పుడు నేను కోడ్ రాశాను, మొన్న అంతా HTML కోడ్ రాశాను, సిఎస్ఎస్ కోడ్ రాశాను. అదంతా నేను ఎక్కడ రాశాను? నోట్ ప్యాడ్లో రాశాను. కానీ యాంగులర్ అనేది ఇట్ షుడ్ హ్యావ్, దీన్ని యాంగులర్ కోడ్ రాయాలంటే మనకు కంపల్సరీగా విఎస్ కోడ్ అయినా కావాలి. నేను మార్కెట్లో మనకు చాలా చాలా ఎడిటర్స్ ఉన్నాయి. విఎస్ కోడ్, సబ్లైమ్ ఎడిటర్, ఆటమ్, చాలా ఉన్నాయి. కానీ మనకి ఎఫెక్టివ్గా చాలామంది ఎక్కువ మంది ప్రిఫర్ చేసేది విఎస్ కోడ్. విఎస్ కోడ్లో మనం యాంగులర్ కోడ్ రాస్తాం. ఇదొక ఎడిటర్ వేర్ వీ కెన్ రైట్ సమ్ కోడ్. అంటే HTML కోడ్ రాయొచ్చు, సిఎస్ఎస్ కోడ్ రాయొచ్చు, యాంగులర్ కోడ్ రాయొచ్చు, ఎక్సెట్రా ఎక్సెట్రా ఎక్సెట్రా. సో విఎస్ కోడ్ ఈస్ ఎక్స్టెన్సివ్లీ యూస్డ్ ఫర్ యాంగులర్ ప్రాజెక్ట్స్. ఓకేనా. పైథాన్కి వేరే ప్యాకేజ్ ఉంది, పై చార్మ్ అని చెప్పి. అలానే జావా స్క్రిప్ట్కి జావాకి ఏముంది? ఎక్లిప్స్ ఉంది.
సో ఎక్లిప్స్ అని. ఎస్టి అలా HTML లో మనం అంటే నోట్ ప్యాడ్ లో రాస్తాం కదా, బట్ సో అది మనం విజువల్ స్టూడియోలో రాయాలి, అంతే కదా మీరు చెప్పేది? అంతే. ఇప్పుడు ఓకే, ఓకే, ప్లెయిన్ HTML CSSకి మన VS కోడ్ ఇన్స్టాల్ చేసిన అవసరం లేదు. నోట్ ఓకే. ప్యాడ్లో రాసేస్తారు చాలు. అదే దట్స్ నువ్వు యాంగులర్తో వర్క్ చేయాలి అంటే, యాంగులర్తో నువ్వు కోడ్ రాయాలి అంటే కంపల్సరీగా మనకి ఒక ఇట్ షుడ్ సపోర్ట్ ఎవ్రీథింగ్ కదా, అందుకని చెప్పి మనం VS కోడ్ ఇన్స్టాల్ చేయాలి. VS కోడ్ ఇట్స్ ఎడిటర్. ఓకే. ఇది ఓకే. ప్రీ రిక్విజిట్స్ ఆఫ్ యాంగులర్. నోట్ జేఎస్ ఇట్ క్రియేట్స్ ఎ ప్లాట్ఫామ్ టు మేక్ యాంగులర్ టు రన్ టు ఫాస్టర్ టు రన్. ఇంకా రాయొచ్చు అబ్జర్వేషన్ ఫాస్టర్. ఇంకా చాలా చాలా అబ్జర్వేషన్ రాయొచ్చు, కానీ ఇది సింపుల్గా ఎవరిని అడిగితే ఇట్ క్రియేట్స్ ఎ ప్లాట్ఫామ్ టు రన్ ద యాంగులర్ అప్లికేషన్ ఫాస్టర్, అంతే సింపుల్గా. నోట్ పేమ్ అంటే నోట్ ప్యాకేజ్ మేనేజర్. మీన్స్ ఇట్ విల్ మేనేజ్ ద ప్యాకేజెస్. ఫర్ ఎగ్జాంపుల్, if you want to install any package, you just want to give the command npm install and so on so ప్యాకేజ్ నేమ్. సో అలా నువ్వు ఇన్స్టాల్ చేసుకుంటే ఆటోమేటిక్గా నీకు ఆ ప్యాకేజ్ ఎన్పిఎంలోకి వెళ్ళి ఆ ఆ పర్టికులర్ ప్యాకేజ్ని నీ లోకల్లో ఇన్స్టాల్ చేసేస్తుంది, ఐ మీన్ నీ ప్రాజెక్ట్లో ఇన్స్టాల్ చేస్తుంది. ఇది అయిన తర్వాత నెక్స్ట్ అయింది విజువల్ స్టూడియో కోడ్. ఇది ఒక ఎడిటర్. సో ఇట్ ఈస్ యూజ్డ్ టు రైట్ సమ్ యాంగులర్ కోడ్స్. ఓకేనా? ఈ త్రీ ఉండాలి. దాని టాప్ ఆఫ్ దట్ నెక్స్ట్ ఈ రెండు ఇన్స్టాల్ అయిన తర్వాత నువ్వు నెక్స్ట్ యాంగులర్ ఇన్స్టాల్ చేయాలంటే దిస్ ఇస్ ద కమాండ్ npm install @angular CLI -g అంటే ఏంది? ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇన్స్టెడ్ ఆఫ్ -g నేను సింపుల్గా ఇలా ఇన్స్టాల్ చేస్తాను, npm install angular CLI అని చెప్పి. ఇప్పుడు ఈ యాంగులర్ అనేది ఈ పర్టికులర్ పాత్ వరకే వర్క్ అవుతుంది. ఏంది? సి డ్రైవ్ యూజర్స్ రాజేష్ వల్లూరు అని ఈ పర్టికులర్ పాత్ వరకే వర్క్ అవుతుంది. ఇప్పుడు నేను డ్రైవ్కి వెళ్ళి ఇఫ్ ఐ వాంట్ టు డూ సమ్ యాంగులర్ కమాండ్స్ అంటే అది వర్క్ అవ్వదు. ఎందుకంటే మనం ఏం చేస్తున్నాం ఇక్కడ, npm install angular CLI ఇస్తున్నాం అంటే వీఆర్ నాట్ ఇన్స్టాలింగ్ ఇట్ గ్లోబల్లీ. నువ్వు గ్లోబల్గా ఎక్కడైనా యాంగులర్ వర్క్ అవ్వాలి అంటే నువ్వు కంపల్సరీగా -g అని ఇవ్వాలి. -g అంటే యాంగులర్ CL, -g అంటే గ్లోబల్లీ, అంటే ఇట్ విల్ వర్క్ ఎనీవేర్ ఇన్ యువర్ సిస్టమ్. అది డి డ్రైవ్ కావచ్చు, ఈ డ్రైవ్ కావచ్చు, ఎఫ్ డ్రైవ్ కావచ్చు, ఏ డ్రైవ్ ఉన్నా కావచ్చు. సో ఇట్ విల్ వర్క్. సో దిస్ ఈస్ ద -g. -g అంటే గ్లోబల్లీ, నాట్ ఓన్లీ ఇన్ దిస్ పర్టికులర్ రౌట్, త్రూ అవుట్ యువర్ మెషిన్. ఎక్కడ కావాలన్నా ఇన్స్టాల్ చేయాలంటే మనం కంపల్సరీగా -g అనే ఫ్లాగ్ని యాడ్ చేయాలి. సో దిస్ మేక్స్ యాంగులర్ టు వర్క్ ఎవ్రీవేర్ ఇన్ యువర్ మెషిన్. సో ఇది ఇప్పుడు అయిన తర్వాత ఏమవుతుంది, అప్పుడు యాంగులర్ అనేది ఇన్స్టాల్ అయిపోతుంది నీ మెషిన్లో. యాంగులర్ ఇన్స్టాల్ అయిందా లేదా అని చెప్పి ఎలా నువ్వు ఫైండ్ అవుట్ చేయాలి అంటే జస్ట్ ఎన్జీ -g. వర్షన్ అని కొడితే చాలు. ఎన్జీ వర్షన్ ఆర్ ఎన్జీ ఎన్జీ అంటే ఏంది? ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. ఎన్జీ అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్. ఎన్జీ వర్షన్ కొడితే చాలు. అప్పుడు నీకు ఏ వర్షన్ యాంగులర్ ఇన్స్టాల్ అయిందా అని చెప్పి విల్ కమ్ టు నో. సో నోడ్ వర్షన్ కనుక్కోవాలంటే ఏం చేయాలి? యూ వాంట్ టు ఫైండ్ వర్షన్స్ ఎలా కనుక్కోవాలి? నోడ్ నోడ్ అంటే -v. -v, ఎస్. అలానే npm అంటే npm-v. ఇప్పుడు యాంగులర్ అంటే ఎన్జీ వర్షన్. ఇలా నువ్వు ఎగ్జిక్యూట్ చేయాలి. ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా నీకు వర్షన్స్ అనేది కనిపిస్తుంది.
సో ఇవన్నీ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఇన్ యాంగ్లర్ ప్రీరిక్విజిట్స్ డన్, వర్షన్ డన్, కమాండ్ కూడా ఇన్స్టాల్ చేశాను, డన్. ఇప్పుడు నేను నెక్స్ట్ ఐ కెన్ ఏబుల్ టు క్రియేట్ ఎ ప్రాజెక్ట్. ప్రసాద్, ఒకసారి నీ నువ్వు స్క్రీన్ షేర్ చేయవా? నీ దాంట్లో రన్ చేస్తాను. నీకు నేను ఓకే రాజేష్. ఇస్తున్నాను చూడు హోస్ట్. నా స్క్రీన్ షేర్ చేయి. నా దాంట్లో ఇంకా ఇది నోడ్ ఇంకా ఇన్స్టాల్ చేయలేదు వాళ్ళు, ఐటీ టీం వాళ్ళు. నీది పర్సనల్ ల్యాప్టాప్ కదా? పర్సనల్ ల్యాప్టాప్ రాజు, కానీ రావట్లేదు ఒకటి. యూ కెనాట్ స్టార్ట్ స్క్రీన్ షేర్ వైల్ అదర్ పార్టీస్ ఇప్పుడు చేయి. షేరింగ్ అని వస్తుంది. అది క్లోజ్ అవ్వట్లేదు పాపప్. నేను ఆల్రెడీ క్లోజ్ చేశాను, షేరింగ్ ఆపేసాను నేను. బట్ నాకు పాత వస్తుంది సార్, పాపప్ వస్తుంది ఇట్లా. ఒక్క నిమిషం ఒకసారి రీజాయిన్ అవుతా ఉన్నాడు. ఎస్, అట్లా చేయండి మ్యాక్సిమం. సార్ ఏం పని చేస్తాయి. ఓకే. వచ్చిందా? రావట్లేదు రాజేష్. ఇప్పుడు వస్తుంది. నిమిషం. సో కనబడుతుందా? ఎస్. ఒకసారి నీ కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి node-v npm-v ఓకే. అండ్ ఈ కమాండ్స్ ఎగ్జిక్యూట్ చేయి. ఇవి ఎప్పుడో పెట్టేసేసిన మరి, ఇప్పుడు నేను కొత్తగా చేయలేదు, చాలా రోజుల నుంచి ఉంది. 20 ఉంది. నెక్స్ట్ npm-v కొట్టు. సో ఉన్నది, ఓకేనా? ఇప్పుడు ng వర్షన్ కొట్టు. సో ఇది కూడా ఉన్నది, ng వర్షన్. 17. ఇప్పుడు యాంగులర్ వర్షన్ ఏంది? 17 ఉంది, ఓకేనా? 17 ఉంది. నీ బై మెషిన్ లో డిఫాల్ట్ గా 17 అనేది ఇన్స్టాల్ అయింది, ఓకేనా? ఓకే. సో ఇవన్నీ నీ ప్రీరిక్విజిట్స్ డన్. సో నెక్స్ట్ నువ్వేం చేయాలి? నెక్స్ట్ నువ్వు ఒక స్క్రాచ్ ప్రాజెక్ట్ క్రియేట్ చేయాలి. యూ వాంట్ టు క్రియేట్ ఆల్రెడీ ఒకటి ఉంది స్క్రాచ్ రాజేష్, ప్రాజెక్ట్. కానీ ఇది రన్ అవ్వట్లేదు. ఒకసారి చూడండి. ఫస్ట్ నుంచి క్రియేట్ చేద్దాం మళ్ళీ. ఓకే డన్. హౌ టు క్రియేట్ ఏ స్క్రాచ్ ప్రాజెక్ట్. ఒక ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి, స్క్రాచ్ ప్రాజెక్ట్ని ఎలా క్రియేట్ చేయాలి. సో వీ హ్యావ్ కమాండ్, దాంట్లోకి వెళ్ళు. ఇది ఓపెన్ చేయి, నోట్ప్యాడ్ ఓపెన్ చేయి, నోట్ప్యాడ్. ఓకే. నోట్ప్యాడ్ ఓపెన్ చేసి హౌ టు ఒక్క క్రియేట్ నిమిషం ఏ రాజేష్. స్క్రాచ్ ప్రాజెక్ట్. ఎంత రిమూవ్ చేసేస్తుంది. రిక్వెస్ట్. ఓకే. హౌ టు క్రియేట్ ఏ స్క్రాచ్ ప్రాజెక్ట్. హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ యాంగులర్. అంటే చిన్న డౌట్ రాజేష్, ఇప్పుడు నార్మల్ గా మనం ఒక ఫోల్డర్ క్రియేట్ చేసేసుకొని ఆ ఫోల్డర్ ని విఎస్ కోడ్ లో తీసేసుకొని, సో అక్కడ నుండి మనం ప్రాజెక్ట్ స్టార్ట్ చేయడానికి రాదా? అలా కూడా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ నీ ప్రాజెక్ట్ నేను క్రియేట్ చేయాలి కదా. ఇప్పుడు మన రియల్ టైంలో అక్కడ ఆల్రెడీ గిట్లో నీ కోడ్ అనేది పుష్ చేసి ఉంటారు ఆల్రెడీ. అవును. అక్కడ నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేయాల్సిన అవసరం లేదు. ఆల్రెడీ ఉన్న ప్రాజెక్ట్ మీద నువ్వు నీకు యాక్సెస్ ఇస్తారు అంతే. ఆల్రెడీ ఉంటుంది ఆ కోడ్ ఎక్కడో దగ్గర, అది నీకు యాక్సెస్ ఇస్తారు. అది నువ్వు దాన్ని ఏం చేసుకోవాలి? డౌన్లోడ్ Clone చేసుకొని వర్క్ చేయాలి. కానీ ఇక్కడ మనం ఫస్ట్ టైం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం స్క్రాచ్ లెవెల్. మనం ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకుంటున్నాం. మన తర్వాత డైరెక్టివ్స్, పైప్స్, మాడ్యూల్స్ ఇవన్నీ మనం నేర్చుకుంటున్నాం కాబట్టి మనం వీఆర్ క్రియేటింగ్ అండ్ స్క్రాచ్ న్యూ ప్రాజెక్ట్, ఓకేనా?
సో హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ యాంగులర్. ఫస్ట్ ఎన్జీ అంటే ఏంది? దీనికి ఫాంట్స్ పెంచొచ్చా? కంట్రోల్ ప్లస్ ఓకే. హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ ఇన్ యాంగులర్. సో ఎన్జీ న్యూ ఇప్పుడు ఏదైనా ప్రాజెక్ట్ ప్రాజెక్ట్ యాంగులర్ డెమో, ఇది ప్రాజెక్ట్ నేమ్. ఇలా నేను ఒక ప్రాజెక్ట్ క్రియేట్ చేసుకోవచ్చు. న్యూ అంటే ఏంది? ఇస్ ద కీవర్డ్. ఎందుకు కీవర్డ్? నేను ఎన్జీకి చెప్తున్నా, యాంగులర్కి చెప్తున్నా నాకు యాంగులర్కి చెప్తున్నా ఐ వాంట్ న్యూ ప్రాజెక్ట్, ఐ వాంట్ స్క్రాచ్ ప్రాజెక్ట్, జస్ట్ క్రియేట్ ఇట్ అని చెప్పి నేను అడుగుతున్నా. ఐ మీన్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ అ కమాండ్. ఇది కూడా కమాండ్. ఎన్జీ న్యూ యాంగులర్ డెమో. మనం ఏం చేద్దామంటే దీన్ని కాపీ చేసుకుందాం అండ్ వీల్ రన్ చేద్దాం ఇక్కడ ఒక దగ్గర కమాండ్ ప్రాంప్ట్లో. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా నువ్వు స్పెసిఫిక్ పాత్లో క్రియేట్ చేయాలి అంటే నువ్వు ఆ పాత్ని ఇక్కడ నువ్వు క్రియేట్ చేసుకోవాలి. నాకు సి డ్రైవ్ వద్దు, ఐ వాంట్ టు డూ ఇన్ సపరేట్ ఎనీ అదర్ ఫైల్. ఇప్పుడు నేను ఇక్కడ ఏదో డి డ్రైవ్ ఉంది, ఈ డి డ్రైవ్కి వెళ్ళి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసుకుంటాను. న్యూ ఫోల్డర్ ప్రాక్టీస్ యూఐ అని చెప్పి క్రియేట్ చేసుకొని దీని లోపల నేను ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్. దీని లోపలికి వెళ్ళాలి. అప్పుడు ఇక్కడ పైన అడ్రస్ బార్లో ఇంటూ టైప్స్ కమాండ్ ప్రాంప్ట్ ఇలా ఎగ్జిక్యూట్ చేస్తే చాలు. ఇప్పుడు నీవు ఇదే కమాండ్ ప్రాంప్ట్లో ఓపెన్ అవుతుంది. ఇప్పుడు ఎక్కడ ఉంది? డి డ్రైవ్లో నేను క్రియేట్ చేసిన ఫోల్డర్లో నేను ఈ పర్టికులర్ పాత్లో ఉన్నా. నేను ఇక్కడ ఐ వాంట్ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్. అప్పుడు ఏం చేయాలి? ఎన్జీ న్యూ యాంగులర్ డెమో అనే ఒక ప్రాజెక్ట్ని క్రియేట్ చేస్తున్నా. న్యూ అంటే ఏంది? కీవర్డ్. ఐఎమ్ టెల్లింగ్ యాంగులర్ టు క్రియేట్ ఎ న్యూ ప్రాజెక్ట్. ఎన్జీ అంటే ప్రిఫిక్స్ ఆఫ్ యాంగులర్, న్యూ అంటే కొత్త ప్రాజెక్ట్, ఐ మీన్ న్యూ అంటే కీవర్డ్, అండ్ యాంగులర్ డెమో ఇస్ ద ప్రాజెక్ట్ నేమ్ వాట్ ఐఎమ్ డిఫైనింగ్. నేను ఎంటర్ కొడితే ఇప్పుడు ఏమవుతుందంటే యాంగులర్ డెమోతో ఇట్ విల్ క్రియేట్ ఏ ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఆస్కింగ్ నువ్వు సిఎస్ఎస్లో ఏం యూజ్ చేయాలనుకుంటున్నావు? ప్లెయిన్ సిఎస్ఎస్ఆ, సాసా, లాసా అని చెప్పి. మనం ప్రజెంట్ నార్మల్ ప్లెయిన్ సిఎస్ఎస్ చాలు. ఎస్. అండ్ ఇఫ్ యూ వాంట్ ఎనేబుల్ సర్వర్ సైడ్ రెండరింగ్. ఇప్పుడు నీకు ఇది సర్వర్ సైడ్ రెండరింగ్ వద్దా కావాలంటే ప్రస్తుతం నో కొడదాం, మనకు అవసరం లేదు ప్రజెంట్. సో నెక్స్ట్ చూసావంటే ఆటోమేటిక్గా మనకి కొన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. angular.json, package.json, అలానే main.ts, ఐకాన్, ఇండెక్స్, సిఎస్ఎస్, HTML ఫైల్, ఇవన్నీ డిఫాల్ట్గా క్రియేట్ అయ్యే ఫైల్స్. నువ్వు ఏదైనా సరే, నువ్వు వాట్ ఎవర్ యువర్ క్రియేటెడ్, నువ్వు కొత్త ప్రాజెక్ట్ ఏది క్రియేట్ చేసినా కూడా నీకు ఫస్ట్ క్రియేట్ అయ్యే ప్రాజెక్ట్ స్ట్రక్చర్స్ ఇవి. దిస్ ద ఫస్ట్ సెటప్. ఇది యాంగులర్ వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు బై డిఫాల్ట్గా. దీని 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 దీనివల్ల మనకు ప్రాబ్లం ఏం లేదు. ఐ మీన్ దీని గురించి మనం ఆలోచించిన అవసరమే లేదు. ఎందుకు ఇన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి అనేది మనకి నో నీడ్ టు వరీ. ఇది బై డిఫాల్ట్గా ఇచ్చే ప్రాజెక్ట్, డిఫాల్ట్గా ఇచ్చే స్ట్రక్చర్. కానీ మనం తెలుసుకోవాలి ఎందుకు డిఫాల్ట్గా వచ్చింది, వాట్ ఈస్ ద యూస్ ఆఫ్ ఇట్. ఒక్కొక్క ఫైల్ గురించి నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. angular.json ఫైల్ అంటే ఏంది, package.json ఫైల్ అంటే ఏంది, అండ్ main.ts ఫైల్ అంటే ఏంది, ఇండెక్స్ ఫైల్ అంటే ఏంది, సిఎస్ఎస్ ఫైల్ అంటే ఏంది, కాంపోనెంట్ ఫైల్ అంటే ఏంది. సో ఐ విల్ ఎక్స్ప్లెయిన్ ఎవ్రీథింగ్ ఇన్ డీటెయిల్. ఓకేనా? సో ఇప్పుడు ఏమవుతుందంటే ఇప్పుడు యాంగులర్ వర్క్ అవ్వాలంటే మనకి కొన్ని ప్యాకేజెస్ అనేది ఇన్స్టాల్ చేయాలి. ఐ మీన్ కొన్ని ప్యాకేజెస్ కావాలి. అదే ఇప్పుడు ఇన్స్టాల్ చేస్తూ ఉంది. చూసావా? ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది ఇక్కడ. ప్యాకేజెస్ ఇన్స్టాల్డ్ సక్సెస్ఫుల్లీ అని చెప్పి ఒక మెసేజ్ వచ్చింది. అండ్ ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోయింది. ప్రాజెక్ట్ ఈస్ డన్.
సో ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసావో ఆటోమేటిక్గా ఈ ఎన్ని ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. అలాంగ్ విత్ దట్ యాంగులర్ రన్ అవ్వడానికి యూస్ అయ్యే ప్యాకేజెస్ అన్ని డిఫాల్ట్గా అవి ఇన్స్టాల్ చేసుకుంది. అండ్ లాస్ట్లో ఆటోమేటిక్గా ఇక్కడ ప్యాకేజెస్ అన్న మెసేజ్ త్రో చేసి అన్న మెసేజ్ ఇచ్చి ఎండ్ అయిపోయింది. అంటే దిస్ ఇస్ ద ఎండ్ ఆఫ్ ద క్రియేషన్ ఆఫ్ ప్రాజెక్ట్. అంటే ప్రాజెక్ట్ క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు క్రియేట్ అయిందా లేదా అని చెప్పి మనం ఈ స్పెసిఫిక్ పాత్రకి వెళ్ళి చూద్దాం. చూసావా, ఈ స్పెసిఫిక్ అనే మన పాత్లో యాంగులర్ డెమో మన ఇచ్చిన పేరుతో ఒక ఫోల్డర్ క్రియేట్ అయింది, ఒక ప్రాజెక్ట్ క్రియేట్ అయింది. దీన్ని ఓపెన్ చేస్తే ఇవన్నీ బై డిఫాల్ట్గా వస్తాయి. బై డిఫాల్ట్గా ఇవన్నీ యాంగులర్ ప్రాజెక్ట్ యాంగులర్ వాళ్ళు ఇది బై డిఫాల్ట్గా మనకి ఇచ్చేస్తారు. ఇది ఒక స్క్రాచ్ ప్రాజెక్ట్, ఇది ఒక స్కెలిటన్. దీని టాప్ ఆఫ్ దట్ మనం క్రియేట్ చేసుకోవాలి. ఇవి మనం మార్చలేమా అంటే మనం మార్చకూడదు. మనం మారిస్తే సింటాక్స్ అన్ని వర్క్ అవ్వవు. సో మేక్ ష్యూర్ వాట్ ఎవర్ వాళ్ళు ఏమిచ్చారో ఆన్ టాప్ ఆఫ్ దట్ మనం వీ నీడ్ టు స్టార్ట్ బిల్డింగ్ అవర్ అప్లికేషన్. ఇప్పుడు నేను దీన్ని డిలీట్ చేస్తాను, ఎస్ఆర్సి డిలీట్ చేస్తాను అంటే నో, నాకు ఈ ఫైల్ వద్దు, ప్యాకేజ్ ఈ ఫైల్ వద్దు, నేను డిలీట్ చేస్తానంటే అప్లికేషన్ వర్క్ అవ్వదు. సో ఇవన్నీ మనకి కంపల్సరీగా ఉండాలి. వాళ్ళు ఏమైతే ఇచ్చారో అవి అలానే ఉంచి ఆన్ టాప్ ఆఫ్ దట్ మన ప్రాజెక్ట్ని బిల్డ్ చేయాలి. ఓకేనా. సో ఇప్పుడు నేనేం చేస్తానంటే ఈ కమాండ్ ప్రాంప్ట్ నుంచి ఐ విల్ ఓపెన్ దిస్ కోడ్ ఇన్ విఎస్ కోడ్. ఎలా ఓపెన్ చేయాలి, హౌ టు ఓపెన్ ప్రాజెక్ట్ ఫ్రమ్ యూఎస్ కోడ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఆ ప్రాజెక్ట్లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి, సిడి చేంజ్ డైరెక్టరీ. సిడి అంటే చేంజ్ డైరెక్టరీ. ప్రాజెక్ట్ పేరేంది, యాంగులర్. జస్ట్ ఇలా ఇలా రాసి జస్ట్ ట్యాబ్ కొడితే చాలు, ఆటోమేటిక్గా మొత్తం వచ్చేస్తుంది. ట్యాబ్ కొడితే చాలు. సో సిడి యాంగులర్ డెమో ఎంటర్ కొట్టి ఇప్పుడు ఎక్కడున్నావు నువ్వు, డి డ్రైవ్లో ప్రాక్టీస్ యూఐ అనే ఫోల్డర్లో యాంగులర్ డెమో అనే ప్రాజెక్ట్లో ఉన్నావు. ఇది నీ పాత్. నేను ఇప్పుడు ఏం చేస్తాను, ఈ ఫోల్డర్ని ఐ వాంట్ టు ఓపెన్ ఇన్ విఎస్ కోడ్. ఎలా ఓపెన్ చేయాలి, సింపుల్ షార్ట్కట్ ఏంటంటే కోడ్ స్పేస్ డాట్. ఇలా నువ్వు ఎంటర్ కొడితే ఆటోమేటిక్గా ఈ ప్రాజెక్ట్ విఎస్ కోడ్లో ఓపెన్ అయిపోతుంది. చూసావా, విఎస్ కోడ్ ఓపెన్ అయింది, విఎస్ కోడ్లో ఓపెన్ అయింది. అండ్ ఇది మన ప్రాజెక్ట్, విఎస్ కోడ్లో మన ప్రాజెక్ట్ ఓపెన్ అయిపోయింది. ఎందుకు ఓపెన్ అయింది, బికాస్ ఈ కమాండ్ వల్ల. కోడ్ స్పేస్ డాట్ ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేస్తే నీ ప్రాజెక్ట్ అనేది విఎస్ కోడ్లో ఇట్ విల్ లాంచ్ అయిపోయింది. ఓకేనా. ఇది మన ప్రాజెక్ట్ విచ్ ఈస్ ఫైన్. ఇప్పుడు హౌ టు రన్ ద ప్రాజెక్ట్. ఈ ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి, మనకి హౌ టు రన్ ద ప్రాజెక్ట్ అది కూడా సింపుల్గా హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అయిపోయింది. ఇప్పుడు ఏమవుతుంది, ఇక్కడ మనకి ఏం జరిగింది ప్రాసెస్. ఫస్ట్ ఏంది, ఎప్పుడైతే ఈ కమాండ్ ఆఫ్టర్ ఎగ్జిక్యూటింగ్ దిస్ కమాండ్ వాట్ ఈస్ ద స్టెప్స్ ఇట్ ఫాలోస్. ఏం స్టెప్స్ వచ్చాయి, ఇట్ క్రియేట్స్ సమ్ ర్యాండమ్ ఫైల్స్. నెక్స్ట్ ఏం క్రియేట్ అయింది, ఇట్ ఇన్స్టాల్డ్ some packages which are used for Angular to run or compile సక్సెస్ఫుల్లీ. అంటే ఆ ఇన్స్టాల్ అయిన ప్యాకేజెస్ ఎందుకు అంటే ఫర్ యాంగులర్కి టు మేక్ యాంగులర్ టు రన్ ఆర్ కంపైల్ సక్సెస్ఫుల్లీ. ఆ ప్యాకేజెస్ లేకపోతే నీకు యాంగులర్ వర్క్ అవ్వదు. అర్థమైందా. సో ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత ఎప్పుడైతే నువ్వు ఈ కమాండ్ రన్ చేసిన తర్వాత ఈ స్టెప్స్ అనేది రన్ అవుతాయి, ఈ స్టెప్స్ అనేది ఫాలో అవుతాయి. ఇదే ఫస్ట్ ఏంది, ఇట్ క్రియేట్ సమ్ ర్యాండమ్ ఫైల్స్ క్రియేట్ అయిందా లేదా, ఇక్కడ చూసావా ఆల్రెడీ ర్యాండమ్ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. అంటే ఇవన్నీ క్రియేట్ అయ్యాయి ర్యాండమ్ ఫైల్స్. దాని తర్వాత ఏమైంది,
కొన్ని ప్యాకేజెస్ ఇన్స్టాల్ చేసింది, అంతే. ఈ రెండు స్టెప్స్ అయిన తర్వాత ఏమైంది, ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయింది, డన్. సో ఇది ఈ కమాండ్ ఎగ్జిక్యూట్ చేసిన తర్వాత వచ్చే స్టెప్స్ ఇవి అయిపోయింది. సో నెక్స్ట్ హౌ టు రన్ ద అప్లికేషన్, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్ అయిపోయింది. నెక్స్ట్ హౌ టు రన్ ద ప్రాజెక్ట్ని ఎలా రన్ చేయాలి. జస్ట్ ఎన్జి సర్వ్ కొట్టినా చాలు, ఆర్ ఎన్పిఎం స్టార్ట్ ఇలా కొట్టినా చాలు. ఇలా ఈ కమాండ్ ఏ ఎగ్జిక్యూట్ చేసినా కూడా నీకు ప్రాజెక్ట్ అనేది రన్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ మనం ఏం చేస్తామంటే ఎన్జి సర్వ్ కొడదాం. ఎక్కడ కొట్టాలి, ఇదే కమాండ్ ప్రాంప్ట్లో. ఇన్ 2 ways we can able to run the project, by using command prompt or else VS కోడ్లోనే మనకి ఇన్బిల్ట్ టెర్మినల్ ఉంటుంది. VS కోడ్లోనే వీ హ్యావ్ సమ్ ఇన్బిల్ట్ టెర్మినల్. ఇక్కడ చూసావా, టెర్మినల్ అని చెప్పి ఒక ఆప్షన్ ఉంది. ఇది క్లిక్ చేస్తే చాలు, న్యూ టెర్మినల్. అప్పుడు ఇక్కడ కమాండ్ ప్రాంప్ట్ మనం ఏదైతే చేయగలుగుతామో కమాండ్ ప్రాంప్ట్లో అవన్నీ నువ్వు ఇక్కడ కూడా చేయొచ్చు. ఇది కూడా ఇన్బిల్ట్ టెర్మినల్. అందుకనే VS కోడ్ అనేది కొంచెం ఎక్కువ మంది ఎందుకు యూస్ చేస్తారంటే బికాస్ ఆఫ్ దిస్ ఫీచర్స్. ఇన్బిల్ట్ టెర్మినల్, ఇన్బిల్ట్ చాలా ఉంటాయి. సో అందుకని చెప్పి VS కోడ్ని అందరు యూస్ చేస్తారు. ఇప్పుడు నేను ఇప్పుడు నా రిక్వైర్మెంట్ ఏంది, ఐ నీడ్ టు రన్ ద ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద కమాండ్ ఐ నీడ్ టు యూస్, ఎన్జి సర్వ్. ఓకేనా. యుడ్ లైక్ టు షేర్, నో. సో ఇప్పుడు చూసామంటే ప్రాజెక్ట్ అనేది స్టార్ట్ కంపైల్ స్టార్ట్ అయింది. అండ్ ఇక్కడ చూసామంటే ఇట్స్ వాచ్ మోడ్లో రన్ అవుతుంది, ఎవ్రీథింగ్ ఇట్స్ రన్నింగ్. ఓకేనా. ఆల్రెడీ కంపైల్ అయిపోయింది చూసావా, లోకల్ హోస్ట్లో రన్ అయిపోయింది. ఇప్పుడు ఏం చేయాలి, ఈ లైన్ కాపీ చేసుకొని నువ్వు నీ బ్రౌజర్లోకి వెళ్ళి జస్ట్ వాంట్ టు రన్ దిస్ లింక్, అంతే. రన్ చేసిన తర్వాత ఆటోమేటిక్గా చూసావా, ఈ సోన్సో పోర్ట్లో సోన్సో లింక్లో మన యాంగులర్ ప్రాజెక్ట్ అనేది రన్ అవుతా ఉంది. హలో యాంగులర్ డెమో, కంగ్రాచులేషన్స్, యువర్ యాప్ ఈస్ రన్నింగ్ సో. అర్థమవుతుందా. నాకు ఇవన్నీ వద్దు, నేను సింపుల్గా ఐ వాంట్ టు మేక్ మై ఓన్ చేంజెస్ అన్నప్పుడు ఏం చేయాలంటే app.html అనే దాంట్లో మనం సింపుల్గా ఇక్కడికి వెళ్ళి మొత్తం తీసేసి జస్ట్ సింపుల్గా h1 ట్యాగ్ యూజ్ చేసి వెల్కమ్ టు మై వరల్డ్ అని పెట్టి సేవ్ చేసే చాలు, ఆటోమేటిక్గా మన అవుట్పుట్ అనేది ఇక్కడ వచ్చేస్తుంది. మన నోట్ ప్యాడ్లో ఏంది, ప్రతిసారి సేవ్ చేసి రిఫ్రెష్ చేయాలి, ఇక్కడ మనం చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతూ ఉంటుంది. నువ్వు ఏదైనా నీ ప్రాజెక్ట్లో ఏదైనా మార్చి సేవ్ చేసావు అనుకో, ఆటోమేటిక్గా ఇక్కడ కంపైలర్ అనేది కంపైల్ అయిపోతుంది. అండ్ ఆటోమేటిక్గా బ్రౌజర్ కూడా ఇట్ విల్ రిఫ్రెష్ ఆటోమేటిక్గా, నో నీడ్ టు డూ ఎనీథింగ్. ఆటోమేటిక్గా బ్రౌజర్ కూడా రిఫ్రెష్ అయిపోతుంది. మనం ఏదైతే మార్చామో అదే అదొక రిజల్ట్ ఇక్కడ ఎఫెక్ట్ అవుతుంది. అర్థమవుతుందా. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ ఏంది, నేను ఇక్కడ ఎన్నిసార్లు కొట్టిన తర్వాత వాట్ హ్యాపెన్స్, ఏమైంది ఇక్కడ. ఎన్నిసార్లు కొట్టాను ఫైన్, అప్లికేషన్ రన్ అయింది ఫైన్, బట్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఏంది, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్, ఎందుకు ఈ ఫైల్ లోడ్ అయింది, ఎందుకు నాకు హౌ డస్ దిస్ అవుట్కమ్ వచ్చింది, ఎలా వచ్చింది అనేది నెక్స్ట్ క్వశ్చన్. అదే ఇప్పుడు చెప్తాను, అదేంటంటే యాంగులర్ ఫ్లో. అర్థమవుతుందా హర్ష. అర్థమవుతుంది రాజేష్. అర్థమవుతుంది. యాంగులర్ ఫ్లో. ఇప్పుడు నేను ఎన్నిసార్లు కొట్టిన తర్వాత నెక్స్ట్ బ్యాక్గ్రౌండ్లో జరిగే ప్రాసెస్ ఏంది, నాకు అవుట్పుట్ వచ్చింది అంటే కుదరదు, అది తెలుసుకోవాలి, అది ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది తెలుసుకోవాలి. అదే యాంగులర్ ఫ్లో.
సో వాట్ ఈస్ యాంగులర్ ఫ్లో, వాట్ ఈస్ ద బ్యాక్గ్రౌండ్ ప్రాసెస్? ఇప్పుడు ఎలా రన్ అవుతుందంటే యాంగిల్ ప్రాజెక్ట్. సో ఫస్ట్ ఫస్ట్ ఫైల్ ఏంటంటే, ఏం చేశారు కొట్టంగానే ఫస్ట్ ఫైల్ ఏది ట్రిగర్ అవుతుందంటే యాంగులర్ డాట్ జేసన్. ఈ ఫైల్లో ఈ ఫైల్ ఎందుకు ఎందుకు ట్రిగర్ అవుతుందంటే, నేను ఫైల్ ఓపెన్ చేస్తాను. ఈ ఫైల్ ఎలా ఓపెన్ చేయాలి? 2 వేస్లో. ఒకటి ఎత్తుక్కోవాలి, ఎక్కడుందో ఎత్తుక్కోవాలి, ఇది కొంచెం కష్టం. నెక్స్ట్ ఎలా ఓపెన్ చేయాలి? కంట్రోల్ E కొడితే చాలు, ఇక్కడ నీకు ఒకటి ఓపెన్ అవుతుంది, ఒక బాక్స్. సో ఇక్కడ యాంగులర్ డాట్ జేసన్ టైప్ చేస్తే చాలు, సో ఓపెన్ అయింది. సో ఇక్కడ కొన్ని కాన్ఫిగరేషన్స్ ఉంటాయి, సమ్ కాన్ఫిగరేషన్స్. ఓకేనా? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన అవసరం, నో నీడ్ టు అండర్స్టాండ్ ఆల్ దీస్ కాన్సెప్ట్స్. జస్ట్ ఎందుకు యూస్ఫుల్ అంటే, సో ఎందుకు ఈ ఫైల్ యూస్ఫుల్ అంటే, ఇక్కడ మెన్షన్ చేశారు చూసావా, ఇండెక్స్ HTML అండ్ main.ts, బ్రౌజర్ చూసావా, బ్రౌజర్ main.ts ఇండెక్స్. సో జస్ట్ నువ్వు ఇది కోడింగ్ పరంగా యూస్ఫుల్గా లేదు, కోడింగ్ పరంగా ఎటువంటి యూస్ లేదు, బట్ నీకు అర్థం కావాలి ఏం చేశారు కొడితే ఎందుకు రన్ అవుతుందని నీకు అర్థం కావాలి. సో ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేశారు, ఇండెక్స్ ఫైల్, ఏ ఇండెక్స్ ఫైల్, వాట్ ఈస్ ద ఇండెక్స్ ఫైల్ యూనిట్ టు లోడ్, వాట్ ఈస్ ద ఫైల్ యూనిట్ టు ట్రిగ్గర్ అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేశారు. ఇండెక్స్ ఫైల్ అంటే, ఇప్పుడు నువ్వు HTML నువ్వు నోట్ ప్యాడ్లో రాస్తున్నప్పుడు వైల్ యూఆర్ సేవింగ్, నేనేం చెప్పాను, ఎక్స్టెన్షన్ కంపల్సరీగా .html అని మెన్షన్ చేయాలని చెప్పాను కదా. అలా చేస్తేనే ఇట్ విల్ యాక్ట్ లైక్ అ బ్రౌజర్ ఫైల్, వెబ్ ఫైల్. నువ్వు .html కాకుండా నువ్వు వేరే విధంగా .txt, .js, .png అలా పెడితే ఇట్ వోంట్ బిహేవ్ లైక్ అ వెబ్ ఫైల్. సో ఇది చెప్తుంది, నువ్వు ఎప్పుడైతే ఎన్నిసార్లు కొడితే ఇక్కడ విచ్ ఫైల్ యూనిట్ టు షో, విచ్ ఫైల్, ఇండెక్స్ ఫైల్, అండ్ విచ్ ఫైల్ యూనిట్ టు షో ఇన్ ద బ్రౌజర్లో ఏ ఫైల్ ట్రిగ్గర్ అవ్వాలి, main.ts ఫైల్. సో main.ts ఫైల్ ఫస్ట్ ఆఫ్ ఆల్ angular.json ఫైల్ నుంచి ఇట్ విల్ గో టు కంపైలర్, విల్ సెర్చ్ ఫర్ main.ts ఫైల్, main.ts. ఫస్ట్ యాంగులర్ అయిపోయింది, తర్వాత ఎక్కడికి వెళ్తుంది, కంపైలర్ విల్ గో టు main.ts ఫైల్. main.ts ఫైల్లో ఏముంది, మళ్ళీ ఏం చేయాలి, ఇప్పుడు కంట్రోల్-E VS కోడ్లో ప్లస్ చేసి ఇక్కడ main.ts ఫైల్ అనేది ఓపెన్ చేయాలి. ఓకేనా? ఓపెన్ చేశాను, ఫైన్. సో ఇక్కడేముంది, బూట్ స్ట్రాప్ యాప్ కాంపోనెంట్. ఇక్కడ చూసావా, బై డిఫాల్ట్గా ఏదేదో రాస్తున్నారు, కానీ ఇక్కడ ఏం రాస్తున్నారు, బూట్ స్ట్రాప్ అప్లికేషన్. బూట్ స్ట్రాప్ అంటే ఏంది, వాట్ ఈస్ బూట్ స్ట్రాప్? బూట్ స్ట్రాప్ ఇస్ నథింగ్ బట్ స్టార్ట్. ఏ కాంపోనెంట్ స్టార్ట్ చేయమంటున్నారు వాళ్ళు యాప్ కాంపోనెంట్ని స్టార్ట్ చేయమంటున్నారు. ఈ యాప్ కాంపోనెంట్ని స్టార్ట్ చేయని చెప్పి చెప్తున్నారు. ఓకేనా? ఇప్పుడు ఈ యాప్ కాంపోనెంట్లో ఏముందో తెలుసుకోవాలంటే ఏం చేయాలి, సింపుల్గా ఈ యాప్ కాంపోనెంట్ మీద హోవర్ చేసి జస్ట్ ప్రెస్ కంట్రోల్, అంతే. అప్పుడు హ్యాండ్ సింబల్ వస్తుంది. ఓకేనా?
హ్యాండ్ సింబల్ వస్తుంది, దాని మీద క్లిక్ చేయి చాలు. ఆటోమేటిక్గా ఎక్కడ లాంచ్ అయింది ఆటోమేటిక్గా ఈ యాప్ కాంపోనెంట్ డాట్ టీఎస్ ఫైల్లోకి వెళ్ళిపోయింది కంపైలర్. అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగులర్ JSON ఫైల్ నుంచి ఇక్కడ మెన్షన్ చేస్తున్నారు విచ్ ఫైల్ యూనిట్ టు స్టార్ట్ అని చెప్పి అక్కడ మెన్షన్ చేస్తున్నారు. ఏ ఫైల్ చెప్పారు? main.ts ఫైల్ అని చెప్పారు. సో main.ts ఫైల్ ఓపెన్ అయింది. దాని తర్వాత main.ts ఫైల్లోకి వెళ్తుంది కంపైలర్. నెక్స్ట్ ఇక్కడ ఏం చెప్పున్నారు? main.ts ఫైల్‌లో ఒక కాంపోనెంట్‌ని బూట్‌స్ట్రాప్ చేయి, ఒక కాంపోనెంట్ స్టార్ట్ చేయి అని చెప్పారు. అదేం కాంపోనెంట్? యాప్ కాంపోనెంట్. సో కంపైలర్ అప్పుడు ఏం చేస్తుంది? ఈ ఈ యాప్ కాంపోనెంట్‌కి ఈ కంపైలర్ విల్ సెర్చ్ ఫర్ దిస్ యాప్ కాంపోనెంట్. ఈ యాప్ కాంపోనెంట్‌ని సెర్చ్ చేస్తుంది ఎక్కడుందా అని చెప్పి. అప్పుడు ఈ యాప్ కాంపోనెంట్‌కి ఈ త్రూఅవుట్ ప్రాజెక్ట్‌లో సెర్చ్ చేస్తుంది. అప్పుడు ఎక్కడికెళ్తుంది కంపైలర్? ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడుందా అని చెప్పి ఆడికెళ్తుంది కంపైలర్. సో వెళ్ళిపోయింది. ఇక్కడ ఈ యాప్ కాంపోనెంట్‌లో ఇక్కడ చూసామంటే ఈ యాప్ కాంపోనెంట్ డెకరేటర్‌లో ఏ ఏ ఫైల్ లోడ్ చేయాలి అని చెప్పి ఇక్కడ క్లియర్‌గా మెన్షన్ చేస్తున్నారు. టెంప్లేట్ యూఆర్ఎల్. టెంప్లేట్ అన్నా, HTML ఫైల్ అన్నా 2 ఒకటే. మెన్షన్ చేస్తున్నారు. ఈ యాప్ కాంపోనెంట్ టీఎస్ ఫైల్‌లో దే ఆర్ టెల్లింగ్ టు లోడ్ దిస్ యాప్ కాంపోనెంట్ HTML ఫైల్. ఈ HTML ఫైల్‌ని లోడ్ చేయమంటున్నారు. సో ఈ HTML ఫైల్‌లో ఏముంది? ఈ యాప్ డాట్ కాంపోనెంట్ HTML ఫైల్‌లో ఏముంది? ఇక్కడే ఉంది పైన. యూఆర్ఎల్. ఏ యూఆర్ఎల్? యాప్ కాంపోనెంట్ HTML యూఆర్ఎల్‌ని లోడ్ చేయి అని చెప్పి చెప్తున్నారు. దీంట్లో ఏముంది? మనం రాసిన లాజిక్ ఉంది. వెల్కమ్ టు మై వరల్డ్ అని చెప్పి. అర్థమైందా? యాంగులర్ JSON ఫైల్‌లో ఏ ఫైల్‌ని లోడ్ చేయాలని చెప్పి క్లియర్‌గా ఉంది. main.ts ఫైల్‌కి వెళ్ళు అని చెప్పి. కంపైలర్ ఇక్కడ నుంచి ఇక్కడికెళ్తుంది. ఇక్కడేం చెప్తున్నాం? యాప్ కాంపోనెంట్‌ని బూట్‌స్ట్రాప్ చేయి అంటున్నాం. అప్పుడు కంపైలర్ ఏం చేస్తుంది? యాప్ కాంపోనెంట్‌కి ఎళ్తుంది. ఈ యాప్ కాంపోనెంట్‌కి వెళ్ళిపోయింది కంపైలర్. ఈ యాప్ కాంపోనెంట్‌లో మనం ఏం చెప్తున్నాం? టెంప్లేట్ యూఆర్ఎల్‌లో ఏదైతే ఫైల్ ఉందో ఆ ఫైల్‌ని లోడ్ చేయమంటున్నాం బ్రౌజర్‌లో. ఈ ఫైల్ లోడ్ చేస్తుంది బ్రౌజర్‌లో. ఈ ఫైల్‌లో మనం ఏం పెట్టున్నాం? వెల్కమ్ టు మై వరల్డ్ అని రాస్తున్నాం. అదే మనకి బ్రౌజర్‌లో వచ్చింది. అర్థమైందా? సో ఇప్పుడు నేను ఇది ఐ విల్ షో ఇన్ ప్రాక్టికల్ వే. ఇప్పుడు నేను దీన్ని డీబగ్ చేస్తాను. డీబగ్ చేసి రిఫ్రెష్ చేస్తాను. అప్పుడు ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్‌కి వెళ్తుంది, ఏ ఫైల్ నుంచి ఏ ఫైల్‌కి వెళ్తుందో మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు డీబగ్ చేయాలంటే ఫస్ట్ క్లాస్‌లో చెప్పాను. డీబగ్ చేయాలంటే ఏంది? వి నీడ్ టు డీబగ్ ఇన్ సోర్సెస్ టాబ్. ఇక్కడికెళ్తాము. ఇక్కడ ఏం చేస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏది కాల్ అవుతుంది మనకి? యాంగులర్.json. దాని తర్వాత ఫైల్‌కి ఏం కాల్ అవుతుంది? main.ts. సో ఓపెన్ main.ts ఫైల్. ఎలా ఓపెన్ చేయాలి ఇది? ఇది ఎలా ఓపెన్ చేయాలి పాపప్? ఇక్కడ సింపుల్‌గా ఓపెన్ చేసి చెప్పున్నారు. ఏమని చెప్పున్నారు? కంట్రోల్ కంట్రోల్ P అని చెప్పి చెప్పున్నారు. సో కంట్రోల్ P. సో కంట్రోల్ P ఈస్ టు ఓపెన్ ఫైల్. జస్ట్ కంట్రోల్ P main.ts ఇది మన ఫైల్ కదా! సో ఇది మన ఫైల్. ఫైన్. ఇక్కడ నేను దీన్ని డీబగర్ పెట్టాలని ఇది మీకు కొంచెం కొత్తగా ఉండొచ్చు హర్షకి. మళ్ళీ చెప్తాను క్లియర్‌గా. ఇక్కడ నేను 5 మీద డీబగర్ పెడతాను. అంటే ఇక్కడ ఆపుతాను కంపైలర్‌ని. ఇది ఇస్ ద స్పీడ్ బ్రేకర్. ఇది స్టాప్ బ్రేకర్. ఓకేనా? ఇప్పుడు నేను రిఫ్రెష్ చేస్తాను. రిఫ్రెష్ చేస్తే కంపైలర్ ఇటొచ్చి ఆగిపోతుంది. చూసావా? ఆగిపోయింది. అంటే ఇక్కడికొచ్చి ఆగింది. ఇక్కడేం చెప్తుంది కంపైలర్? మనం ఏం చెప్తున్నాం కంపైలర్‌కి? యాప్ కాంపోనెంట్ బూట్‌స్ట్రాప్ చేయి అంటున్నాం. ఈ యాప్ కాంపోనెంట్ ఎక్కడుంది? అది కూడా సెర్చ్ చేద్దాం. కంట్రోల్ P యాప్ కాంపోనెంట్.ts. సో ఇక్కడ డీబగర్ పెడదాం. ఓకేనా? దీన్ని పాస్ చేద్దాం. నెక్స్ట్ ఏమైంది? ఎక్కడికొచ్చింది కంపైలర్? యాప్ కాంపోనెంట్.ts ఫైల్‌లోకి వచ్చింది. ఎక్కడికొచ్చింది? ఇక్కడికొచ్చింది. ఇక్కడ మనం ఏం చెప్తున్నాం కంపైలర్‌కి? ఈ టెంప్లేట్ యూఆర్ఎల్ ఎవరైతే ఉందో ఆ ఫైల్ లోడ్ చేయమంటున్నాం. ఆ ఫైల్ లోడ్ చేయమంటున్నాం. సో క్లిక్ చేశాను. ఈ ఫైల్‌లో ఏముంది? ఈ ఫైల్‌లో మనం రాసిన కోడ్ ఉంది. ఈ ఫైల్‌లో ఏముంది? ఇక్కడ కూడా ఇది ఓపెన్ చేద్దాం. యాప్ HTML ఫైల్. దీంట్లో ఏముంది? వెల్కమ్ టు మై వరల్డ్ ఉంది. అదే మనకి ఇక్కడ కనిపిస్తుంది బ్రౌజర్‌లో. అర్థమైందా? క్లియర్ రాజేష్.
నీకు హర్ష? బ్రో అర్థమైంది. ఒకసారి కూతురు బట్ నాకు అర్థం. నువ్వు ఫోన్లో జాయిన్ అవుతున్నావా లేకపోతే ల్యాప్టాప్లో జాయిన్ అవుతున్నావా? ల్యాప్టాప్ లోనే జాయిన్ అయ్యాను. ఓకే. ఇది ఇన్స్టాల్ చేస్తావా? నోడ్ ఎన్పిఎం అని ఇన్స్టాల్ చేస్తావా? చేశాను. ఇప్పుడు విఎస్ కోడ్ అది కూడా ఉంది, చేశాను. ఇప్పుడు నోడ్ ఎఫ్ఎన్వి కొట్టావా? ఇన్స్టాల్ అయితే చేశాను, నిన్న నైట్ మీరు చెప్పారు కదా. ఇప్పుడు తర్వాత ఇప్పుడు కమాండ్ ప్రాంప్ట్ ఓపెన్ చేసి నోడ్ -v అని కొట్టు. కొంచెం కొడుతుంది. ఓపెన్ చేశాను. సో నోడ్ డాట్ హైఫన్ బి. నోడ్ డాట్ కాదు, నోడ్ -v అంతే. వర్షన్ వచ్చింది 20.15 వర్షన్ వచ్చింది. తర్వాత npm -v కొట్టు. సరే, తర్వాత npm ఎందుకు? అనలేదు. npm ఇది కూడా 10th వర్షన్ 10.7. ఓకే. ఇప్పుడు యాంగులర్ ఇన్స్టాల్ చేస్తావా? అది కూడా చేశాను. యాంగులర్ ఇన్స్టాల్ చేస్తావా? చేశాను నేను చేశాను. ప్రాజెక్ట్ ఏంది? ఐ మీన్ ఇప్పుడు ng వర్షన్ కొట్టు. ఏమొచ్చింది వర్షన్? 17 18? ng హైఫన్ వర్షన్. ng హైఫన్ కాదు, ng వర్షన్ చాలు. The version is not recognized as an internal or external command. ng కొట్టావా? నాకు తెలిసి నువ్వు ఇంకా యాంగులర్ ఇన్స్టాల్ చేయలేదు. ఒకసారి నీ స్క్రీన్ షేర్ చేయవా? చేస్తాను. నువ్వు స్టాప్ చేసే. హలో హలో, హర్ష నువ్వు స్క్రీన్ షేర్ చేయవా? చేస్తున్నాను. Can you see my screen now? ng స్పేస్ వర్షన్ కొట్టు. ng స్పేస్ వర్షన్ ఇక్కడే ng స్పేస్ వర్షన్ కొట్టు. ఇంకా నువ్వు ఇన్స్టాల్ చేయాల. హౌ టు ఇన్స్టాల్ యాంగులర్ కమాండ్. యాంగులర్ ఎలా ఇన్స్టాల్ చేయాలి? ఎగ్జిక్యూట్ చేయి. ng npm ఇన్స్టాల్ స్పేస్ ఇచ్చి ఇన్స్టాల్ 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 -g ఇవ్వాలి. చెప్పా కదా, -g ఇస్తేనే కదా గ్లోబల్ -g స్పేస్ @angular/cli. This is the command to execute to install the Angular. అయిందా? కిందకురా. కమాండ్ ప్రాంప్ట్ పెద్దొచ్చి మ్యాక్సిమం ఇచ్చి. ఓకే, అయిపోయింది. ఇప్పుడు ng వర్షన్ యాక్చువల్గా నిన్న నాకు ఇది వచ్చింది 4. నిన్న నాకు 4 అని చూపించింది, ఈరోజు 46 అని వచ్చింది. నిన్న 4 ప్యాకేజెస్ లుకింగ్ ఫర్ ఫండింగ్ అని చెప్పేసి వచ్చింది. ఒకసారి అపారో క్లిక్ చేసి ng వర్షన్ కొట్టు.
ఎన్జీ వర్షన్ ఇంకో ఇంకో యాపర్ ఎంటర్ కొట్టు. చూసావా ఇన్స్టాల్ అయింది. ఓకేనా? విత్ వర్షన్ 18.1.1. ఓకే. సో యాంగిల్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. విఎస్ కోడ్ ఉంది. విఎస్ కోడ్ ఇన్స్టాల్ చేస్తావా? సో చేశాను అది. ప్రీవియస్ అన్ని నీకు డన్. ప్రీవియస్ అన్ని అయిపోయినాయి. యాంగులర్ కూడా ఇన్స్టాల్ అయిపోయింది. డన్. ఇప్పుడు నువ్వేం చేయాలి? యూ వాంట్ టు క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్. వాట్ ఈస్ ద కమాండ్ టు క్రియేట్ అ న్యూ ప్రాజెక్ట్? ఇప్పుడే చెప్పా కదా. వాట్ టు ఎన్జీ ఎన్జీ న్యూ స్టార్ట్. సో ప్యాకేజ్ నేమ్ అంతే. సో ఏదైనా ప్యాకేజ్ ప్రాజెక్ట్ పేరు తెచ్చుకుంటే అది ఇచ్చుకోవచ్చు. నువ్వు లొకేషన్ ఏమి ఇచ్చుకుంటున్నావు? సి డ్రైవ్లో, యూజర్స్లో, తులసి దీంట్లో ఉంది నీ లొకేషన్. ఇలా కాకుండా వేరే లొకేషన్లో నేను క్రియేట్ చేయాలనుకుంటే నువ్వు ఆ పర్టికులర్ లొకేషన్కి వెళ్ళి ఆ పర్టికులర్ లొకేషన్లో ఇన్స్టాల్ చేయాలి ఈ కమాండ్. అర్థమవుతుందా? ఓకే. ఇప్పుడు ఏదైనా ఫైల్ నేమ్, ఫోల్డర్ నేమ్ ఇవ్వు, ఐ మీన్ ప్రాజెక్ట్ నేమ్ ఇవ్వు. అంతే, ఎంటర్ కొట్టు. సో ఇప్పుడు ఏమవుతుందంటే ఈ యాంగులర్ డెమో అనే పేరుతో ఇట్ విల్ చూసావా, నో కొట్టు. అంతే. ఇప్పుడు ఓన్లీ సిఎస్ఎస్ నాకు ప్లెయిన్ సిఎస్ఎస్ ఎంటర్ కొట్టేసాయి. అంతే, నో కొట్టే. ఇప్పుడు ఏమవుతుందంటే క్రియేట్ అయింది చూసావా, ఆల్ డమ్మీ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. డమ్మీ అంటే ఆల్ సమ్ డిఫాల్ట్ ఫైల్స్ క్రియేట్ అయ్యాయి. అండ్ ఇక్కడ ఏమవుతుంది, ఇట్ ఇన్స్టాలింగ్ సమ్ అప్లికేషన్స్, ఇట్ ఇన్స్టాలింగ్ సమ్ ప్యాకేజెస్ విచ్ ఈస్ యూస్ఫుల్ ఫర్ యాంగులర్. యాంగులర్కి అన్ని యూస్ అవుతాయి, అందుకని చెప్పి ఇన్స్టాల్ చేస్తుంది అన్ని ప్యాకేజెస్ని. అంతే, ఇది కూడా ఇలానే నీకు ఇన్స్టాల్ అయ్యి ఒక 1 minute తర్వాత ప్రాజెక్ట్ అనేది క్రియేట్ అయిపోతుంది. దాని తర్వాత నువ్వు యాంగులర్ని నువ్వు ఏం చేయొచ్చు అంటే ఇఫ్ యూ వాంట్ టు రన్ అప్పుడు ఎలా ఎలా రన్ చేయాలి కమాండ్? వాట్ ఈస్ ద కమాండ్ టు రన్ ద ప్రాజెక్ట్? ఎన్జీ స్టార్ట్, ఎన్జీ సర్వర్, ఎన్జీ స్టార్ట్ ఏదైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు. ఓకేనా? అవునండి, రెండు చెప్పారు. రెండిట్లో ఏదన్నా. బేసిక్ గా అందరూ యూస్ చేసేది ఎన్జీ సర్వర్. ఓకేనా? ఎన్జీ సర్వర్ కొడితే చాలు, అప్లికేషన్ అనేది స్టార్ట్ అయిపోతుంది. ఓకే. అప్పుడు ఎన్జీ సర్వర్ కొట్టగానే ఏమవుతుంది, బ్యాక్గ్రౌండ్ లో ఇట్ విల్ సెర్చ్ ఫర్ main.ts ఫైల్. ఆ main.ts ఫైల్ లో మనం ఏం చేస్తున్నాం, అదేం చెప్తుంది అక్కడ, ఒక కాంపోనెంట్ ని బూట్ స్ట్రాప్ చేయంటుంది. విచ్ కాంపోనెంట్? యాప్ కాంపోనెంట్. ఆ యాప్ కాంపోనెంట్ లో మనం అప్పుడు కంపైలర్ ఆ యాప్ కాంపోనెంట్ ఫైల్ లోకి వెళ్తుంది. అండ్ ఆ టెంప్లెట్ URL ఏదైతే ఉందో, ఏదైతే ఫైల్ ఇచ్చినారో ఆ ఫైల్ నీకు బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఆ HTML ఫైల్ ఏదైతే కోడ్ ఉందో అదే కోడ్ నీకు బ్రౌజర్లో లోడ్ అవుతుంది. ఇది సో మనం నోట్ ప్యాడ్ లో ఏదైతే చేస్తాం అంటే మనం రిఫ్రెష్ చేసి అవన్నీ చేస్తాం, బట్ ఇందులో ఇక్కడ అట్లా అవసరం ఉంటుంది. లేదు. ఆటోమేటిక్ గా లాంచ్ అయిపోతుంది ఆటోమేటిక్ గా. ఓకే, అర్థం. నువ్వు నీ ప్రాజెక్ట్ లో ఏం క్రియేట్ చేసినా, ఏం సేవ్ చేసినా కూడా ఆటోమేటిక్ గా కంపైల్ అయిపోతుంది. ఓకే. అయిందా? ఇంకా అవుతా ఉంది. ఇట్ విల్ టేక్ 1 minute. బట్ అయిపోయింది. సో ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ప్రాజెక్ట్ క్రియేట్ అయింది కదా, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ ప్రాజెక్ట్ లోకి వెళ్ళాలి. ఎలా వెళ్ళాలి? సిడి అంటే సేమ్ డైరెక్టరీ స్పేస్ ఇచ్చి డి కొట్టు. ఆ ప్రాజెక్ట్ పేరు ఏంది? డి కదా, డెమో సంథింగ్ ఏదో రాసావు. డి కొట్టు, ట్యాబ్ కొట్టే. ట్యాబ్ కొడితే ఆటోమేటిక్గా మొత్తం తీసుకుంటుంది. ఎంటర్ కొట్టు. ఇప్పుడు ఎంటర్ కొడితే నా ప్రాజెక్ట్లోకి వెళ్ళిపోయినావు. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ని VS కోడ్ ఎలా ఓపెన్ చేయాలి? షార్ట్కట్లో కోడ్ స్పేస్ డాట్ ఎంటర్ కొట్టు. సో ఇప్పుడు ఈ కోడ్ అనేది ఈ ప్రాజెక్ట్ అనేది నీకు VS కోడ్లో లాంచ్ అవుతుంది. సో VS కోడ్ ఓపెన్ అయింది, VS కోడ్లో లాంచ్ అయింది. ఓకేనా? ఓకే. ఇప్పుడు ఇట్ హ్యాస్ 2 టెర్మినల్స్. నువ్వు ఈ ఎన్జీ సర్వర్ కమాండ్ ఇక్కడైనా ఎగ్జిక్యూట్ చేయొచ్చు, లేదంటే VS కోడ్ కమాండ్ ప్రాంప్ట్లో ఎగ్జిక్యూట్ చేయొచ్చు. నువ్వు ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయి. ఆ టెర్మినల్ ఆప్షన్ ఉంది కదా, రన్ అనే ఆప్షన్ ఉంది చూడు అక్కడ.
రన్. చూడు టర్మినల్ టర్మినల్ పైన ఏం ఓపెన్ అయ్యాయి నీకు? 3 డాట్స్ క్లిక్ చేస్తుంది. బ్యాక్గ్రౌండ్ ఏదో ఉంది చూడ, అది దాన్ని లేకపోయినా క్లోజ్ చేసి పర్లేదు రాజేష్. ఇది రన్ పక్కన 3 డాట్స్ ఉంది చూసా. దాని పక్కన అదే చూడు, రన్ పక్కన 3 డాట్స్, రన్ పక్కన 3 డాట్స్, టర్మినల్, న్యూ టర్మ్ న్యూ టర్మినల్. దీన్ని ఫుల్ ఇప్పుడు కింద screen. ఎంజీ సర్వర్ కొట్టు. సో ఇది కూడా కమాండ్ ప్రాంప్ట్ లక్కే, ఓకే. ఓకేనా? ఇక్కడ ఎంజీ సర్వర్ కొట్టు, అంతే, ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది. ఎంటర్ అదొక కొట్టాను. లింక్ ఇస్తుంది, ఈ లింక్ యూస్ చేయండి, ఎంటర్ కొట్టు. సో ఇది ఇక్కడ ఎగ్జిక్యూట్ కావట్లేదు అంటే ఇక్కడ పాత ఎందుకంటే నువ్వు సెట్ చేయలేదు. కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళిపో, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళి ఎక్కడైతే నువ్వు ఓపెన్ చేసావు కదా ప్రాజెక్ట్, కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు, అక్కడే ఏం చేశారు కొట్టేసి. ఇలా ఎర్రర్ వచ్చింది అనుకో, ఆడ పాత్ ఇంకా డిఫైన్ చేయలేదని అర్థం. సో ఇక్కడ ఎగ్జిక్యూట్ చేయండి సర్వ్ అని చెప్పి. ఇంజెక్సర్ ఏం చేస్తుందంటే నీ అప్లికేషన్ కంపైల్ చేస్తుంది, కంపైల్ చేసి నీకు ఒక లింక్ ఇస్తుంది, లోకల్ హోస్ట్ లింక్ ఇస్తుంది, చూసే బిల్డింగ్ చేస్తుంది, బిల్డ్ చేసి ఇట్ విల్ గివ్స్ యు సమ్ లింక్. ఇప్పుడు ఒక లింక్ ఇస్తుంది, ఆ లింక్ తీసుకుపోయి బ్రౌజర్లో రన్ చేస్తే చాలు, డన్, యు ఆర్ డన్. అప్పుడు ఓకే. అప్లికేషన్ రన్ అవుతూ ఉంటుంది బ్రౌజర్లో. చూసావా, లోకల్ హోస్ట్లో సో 400 అనే దాంట్లో అవుతుంది. అది కాపీ చేసుకొని నీ బ్రౌజర్లో రన్ చేయి. ఎస్. హలో. హలో. అంతే. ఇప్పుడు నువ్వు నీ ప్రాజెక్ట్లోకి వెళ్ళు, ఐ మీన్ విఎస్ కోడ్లోకి వెళ్ళు, విఎస్ కోడ్లోకి వెళ్ళి ముందు క్లోజ్ చేసే, ముందు ప్రాజెక్ట్ని క్లోజ్ చేసే. ఇక్కడ దీన్ని మ్యాక్సిమైజ్ చేయి, ఇక్కడ కంట్రోల్ ఈ కొట్టు, అక్కడ యాప్ కాంపోనెంట్ HTML అని రన్ చేయి. దాంట్లో థర్డ్ ఫైల్. ఎస్. సో ఇక్కడ అన్ని కంట్రోల్ ఏ, బ్యాక్ స్పేస్, ఇక్కడ హెచ్ వన్ ట్యాగ్ ఏదో ఒక ట్యాగ్ రే, జస్ట్ టు అండర్స్టాండ్ వెదర్ ఇట్ ఈస్ వర్కింగ్ ఆర్ నాట్. హెచ్1 ట్యాగ్ రాసి హెచ్1 ట్యాగ్ క్లోజ్ చేసి దాని లోపల కంటెంట్ రాయి, వెల్కమ్ టు సంథింగ్ ఏదో ఒకటి, కంటెంట్ రాయి, సేవ్ చేయి, చాలు. కంట్రోల్ ఎస్, అంతే. ఇప్పుడు వెళ్ళి నీ బ్రౌజర్కి వెళ్ళు, చూస్తే ఆటోమేటిక్గా నీది మారిపోయి ఉంటుంది. ఇక్కడ రిఫ్రెష్ చేయాల్సిన అవసరం లేదు, ఓకేనా? ఓకే. ఓకే. ఆటోమేటిక్గా అంటే ఆటోమేటిక్గా కంపైల్ అయిపోతుంది. కంపైల్ అదొక అవుతుంది. Angular లో కాన్సెప్ట్ ఉంది, వాచ్ డాక్ అని చెప్పి కాన్సెప్ట్ ఉంది. ఓకే. ఓకే. అదేం చేస్తుందంటే ప్రతిసారి ఏదైనా అప్లికేషన్ ఏదైనా మార్చారా లేదా అని చెప్పి చూస్తూ ఉంటుంది, ఆ వాచ్ చేస్తూ ఉంటుంది. ఏదైనా మారిస్తే అది చెక్ చేస్తుంది, ఓ మార్చారని చెప్పి మళ్ళీ కంపైలర్ని రన్ చేస్తుంది. అది రన్ అలర్ట్ అయ్యి చేసి మనకి అవుట్పుట్ ఇస్తుంది. ఆటోమేటిక్గా బ్రౌజర్లో కూడా కంపైల్ అయిపోతుంది. ఓకే. ఓకే. Got it. అర్థమైందా? అర్థమైంది. ప్రీరిక్విజిట్స్ అంటే ఏంది, నోడ్ అంటే ఏంది, NPM అంటే ఏంది, విఎస్ కోడ్ ఎందుకు యూజ్ చేస్తారు, ఉమ్. దాని తర్వాత హౌ టు ఇన్స్టాల్ యాంగులర్, హౌ టు క్రియేట్ ఏ ప్రాజెక్ట్, హౌ టు ఓపెన్ దిస్ ప్రాజెక్ట్ ఇన్ విఎస్ కోడ్. అంత ఓపెన్ అయింది కదా, అంత అర్థమైంది కదా. అర్థమైంది. ఇవన్నీ అర్థమైన తర్వాత బేసిక్స్, తర్వాత కోడ్ రాస్తే ఈజీగా అర్థం అవుతుంది. ఉమ్. సో రేపు ఏం చెప్తానంటే యాంగులర్ స్ట్రక్చర్,
అంటే ఇప్పుడు ఇన్ ద కమాండ్ ప్రాంప్ట్ లో చాలా ఫైల్స్ క్రియేట్ అయ్యాయి కదా డిఫాల్ట్ గా. ప్యాకేజ్ ఆర్ జేసన్ ఫైల్ అంటే ఏంది? కమాండ్ ప్రాంప్ట్కి వెళ్ళు. ఒక్క నిమిషం. ఓకే. కమాండ్ ప్రాంప్ట్ పైకి వెళ్ళు కొంచెం, ఇంకా పైకి వెళ్ళు, పైకి వెళ్ళు, పైకి వెళ్ళు. ఇక్కడ చూసావా ఇవన్నీ క్రియేట్ అయ్యాయి. అవును. ఎప్పుడైతే ఎంజిన్ న్యూ అని కొట్టంగానే ఇవన్నీ క్రియేట్ అయ్యాయి కదా. ఇవి ఎందుకు క్రియేట్ అయ్యాయి అనేది రేపు రేపు కాన్సెప్ట్. ఓకే. ఓకే. ఒక్కొక్క ఫైల్ కి ఒక్కొక్క మీనింగ్ ఉంది ఇక్కడ. ఓకే. ఇవన్నీ రేపు చెప్తాను, ఓకేనా? ఓకే. రేపు ఓకే. ఇది అయిపోయిన తర్వాత, యాంగులర్ ఫ్లో అయిపోయిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే కాంపోనెంట్స్ గురించి చెప్తాను. తర్వాత ఫస్ట్ మాడ్యూల్ గురించి చెప్తాను. ఓకే. దాని తర్వాత కాంపోనెంట్స్ గురించి చెప్తాను. దాని తర్వాత సర్వీసెస్, ఇంకా ఫార్మ్స్, ఇంకా అంతే. సో ఎండ్ ఆఫ్ మ్యాక్సిమం ఆగస్ట్ 20కి కంప్లీట్ చేస్తాను. ఓకే. ఈ ఈ అబ్జర్వబుల్స్ అనేది కూడా దీంట్లో కాన్సెప్ట్ కదా? సర్వీసెస్, అబ్జర్వబుల్స్ అన్ని ఓకే. ఓకే. అక్కడే వస్తాయి. ఓకే. మ్యాక్సిమం ఆగస్ట్ 20కి కంప్లీట్ చేస్తాను. యాంగులర్లో జావా స్క్రిప్ట్, యాంగులర్ చెప్తున్నప్పుడే జావా స్క్రిప్ట్ కూడా కంపారిజన్ చేస్తాను, ఎందుకు జావా స్క్రిప్ట్ యూజ్ చేయట్లేదు ఇక్కడ అని చెప్పి. ఓకే. జస్ట్ ఏంటంటే నేను చెప్పింది ప్రాక్టీస్ చేయాలి, నేను అడిగిన దానికి ఆన్సర్స్ చేయాలి అంతే. అప్పుడు నేను ఇంకా కొంచెం ఎక్కువ చెప్తాను, డెప్త్గా చెప్తాను. ఓకే. నేను ఓకే. చెప్పిన దానికి చెప్పకపోతే నేను అసలు డెప్త్కి వెళ్ళను, పైన చెప్పేస్తాను. ఓకే బ్రో, ఖచ్చితంగా. ఎవరు కూడా ఇన్ డెప్త్గా చెప్పరు, మెయిన్ నోట్ వేసి డిబగర్లు పెట్టి అని చెప్పరు. ఉమ్. ఎందుకంటే అర్థం కావాలి కదా. ఎందుకు అవును. కొట్టండి, ఎందుకు ఆ ఫైల్కి వెళ్తుంది, ఎందుకు ఎలా వచ్చింది అవుట్పుట్ అనేది తెలియాలి కదా. అవును, తెలియాలి. తెలియాలంటే నువ్వు డీబగర్లో పెట్టాలా, ఆ ఫైల్కి వెళ్ళాలా, ఈ ఫైల్కి వెళ్ళాలా, అప్పుడు అర్థం అవుతుంది.